కంపెనీల మాయాజాలంతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు చిత్తవుతున్నారు. విత్తనాల కృత్రిమ కొరతతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీల విష ప్రచారంతో ఒకే బ్రాండ్ విత్తనాల కోసం బారుతీరుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర రైతుల రాకతో విత్తనాల కొరత తీవ్రమవుతోంది. పత్తి పంట సాగులో అగ్రగామిగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల సమస్య రగడకు దారితీస్తోంది. వ్యాపారులు, దళారుల కృత్రిమ కొరత నేపథ్యంలో రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందటం లేదు. దీంతో విత్తనాల కోసం ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే దుకాణాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. విత్తనాల విక్రయంలో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారి పద్మవ్యూహంలో చిక్కుకుని రైతులు విలవిల్లాడిపోతున్నారు. కొన్ని రకాల విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 2 బ్యాగులు చొప్పున 24 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో సగం స్టాక్ ఇప్పటికే జిల్లాకు చేరింది. అయితే కంపెనీల ప్రతినిధులతో కుమ్మక్కైన కొంతమంది డీలర్లు అక్రమాలకు తెరలేపారు. వాస్తవానికి నల్లరేగడి, చెలక భూములకు మార్కెట్లో బీటీ విత్తనాల కొరత లేదు. అయితే కంపెనీలు ఒక ప్రచారం మొదలుపెట్టాయి. కొన్ని రకాల విత్తనాలు తీసుకుంటే కాస్త ఎక్కువగా ఉంటుందని, వర్షాలు పెద్దగా కురవకపోయినా పంట ఎక్కువగా పండుతుందని ప్రచారం చేశారు. దీంతో రాశి అనే రకం విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు పరితెగించారు. కృత్రిమ కొరత క్రియేట్ చేశారు. దీంతో ఒక్కసారిగా రైతులు షాపుల వద్దకు తరలి వస్తున్నారు. ఇదే అదనుగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారు. విపక్షాల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బదనం చేద్దామనే ఆలోచనతో ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడడం నిజంగా చాలా విడూరంగా ఉంది. మరి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దశలవారీగా అభివృద్ధి చేసే క్రమంలో వాళ్ళు చేసిన విమర్శలు అర్థరహితం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, లేకపోతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, లేకపోతే మా బట్టి విక్రమ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం. మరి మేము ఇంత చేస్తున్న దాన్ని ఏది కూడా చేస్తుండ్రు అని ఏదైనా ఒకసారైనా కనీసం ప్రోత్సహించినట్టు ఎక్కడైనా మాట్లాడదా, చేసిందని చేసిందని చెప్పడానికి మీ దగ్గర ఏది కూడా లేదు. ఆనాటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా రైతుల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజుల్లో కూడా చాలా రకాలుగా రైతుల్ని కరెంట్ బిల్లుల పేరు మీద, అనేక రకాల పేరు మీద రైతుల్ని హింసించింది మీరు, రైతుల్ని బేడి వేసి జైలు పంపించింది మీరు. కానీ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు మీద కూడా లాఠీ చార్జ్ పడలేం. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే ఒక నెల ముందుగానే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు మొదలవుతుంది. ఇప్పటికే రైతుల సాగు కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నారు. పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. సహజంగా రైతులు భూములు, వర్షాలు, వాతావరణ పరిస్థితులు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. రాశి 659 విత్తనాల ద్వారా ఆశించిన దిగుబడి వస్తుండటంతో రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలానికి భూములను సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల సేకరణలో పడ్డారు. ఇతర కంపెనీల BT2 విత్తనాలను తీసుకునేందుకు ఇష్టపడలేదు. రాశి 659 పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ రకం విత్తనాల కోసమే రైతులు ఎగబడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ రకం విత్తనాలు మార్కెట్లో దొరకటం లేదు. కొరత నేపథ్యంలో ప్రతిరోజు దుకాణాల్లో 2 ప్యాకెట్ల చొప్పున విక్రయిస్తున్న వ్యాపారులు మధ్యాహ్నం వరకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. మన దగ్గర వచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లు ఎంత అంటే 2,77,000 వరకు వచ్చింది. దాంట్లో 98,000 అమ్మకాలు కూడా జరిగినవి. కనుక పత్తి విత్తనాలకు ఇక్కడ మంచిర్యాలలో ఎలాంటి కొరత లేదు. రైతులు ఎవరు ఈ విషయంలో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జిల్లాలో పత్తి విత్తనాలు సరిపడా ఉన్నవి, ఇంకా వస్తున్నవి. HT BG3 పత్తి విత్తనాలు, లూజ్ పత్తి విత్తనాలు వాటిని వాడడం జరుగుతుంది. గత 3-4 సంవత్సరాలుగా కేసులు పెడుతున్నాము. ఈ పత్తి విత్తనానికి మన ప్రభుత్వము ఆమోదించలేదు. ఈ HT విత్తనాన్ని మన ప్రభుత్వం ఆమోదించలేదు. HT పత్తి విత్తనాలను వేయడము చట్ట వ్యతిరేకము, చట్ట విరోధము. ఇలాంటి పత్తి విత్తనాలు ఎవరైనా వాడితే అమ్మినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు విత్తనాల కోసం మహారాష్ట్ర రైతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దు ఉంది. అక్కడ కూడా పత్తి పంట ఎక్కువగా సాగవుతోంది.
అక్కడి రైతులకు ఇక్కడి వ్యాపారులతో రైతులతో సంబంధాలున్నాయి. దీంతో విత్తనాలను బ్లాక్ చేసిన వ్యాపారులు ఎక్కువ ధరలకు మహారాష్ట్ర రైతులకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. ఈ క్రమంలో సందిట్లో సడేమియా అన్న చందంగా నకిలీ విత్తనాలు చలామణిలోకి వస్తున్నాయి. దీంతో అసలువి ఏవో నకిలీవి ఏవో తెలియక అన్నదాతలు మోసపోతున్నారు. డీలర్లు మాఫియాగా మారి రైతులను దోచుకుంటున్నారు. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.